ఏబి వెంకటేశ్వరరావు రిటైర్ అయ్యారు. కానీ 2 నెలలలో తన కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఏదైతే శాంతి భద్రతల పరిరక్షణ కోసం కట్టుబడి ఉంటాను, వాస్తవంగా పదవి విరమణ తర్వాత అది ఆయన బాధ్యత కాదు, కానీ ఆయన తన కోరికను పరోక్షంగా వెల్లడించారు. అంటే రేపు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ఏ హోంశాఖ సలహాదారు లాంటి పదవి ఇస్తారా? ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా క్రిందసారి అధికారంలో తెలుగుదేశం పార్టీ వచ్చినా అక్కడ ఎవరైతే చినరాజప్ప పెద్దగా చేసింది ఏం లేదు, హోంశాఖ తరపున మొత్తం అధికార యంత్రాంగమే చూసుకున్నట్టు. ఇప్పుడు అట్లాంటిదే ఉంటుందా? ఓ రకంగా హోంశాఖని ఈవెన్ జగన్ వచ్చిన తర్వాత చేసింది ఏంటి? సుచరిత తర్వాత వచ్చినటువంటి వనిత, వీళ్ళకి పోలీస్ శాఖ మీద ఎంత పట్టుంది? అసలు పోలీస్ శాఖతో సమీక్షించిన దాఖలా ఎప్పుడన్నా ఉందా? ఇదివరకు హోమ్ మినిస్టర్ వస్తున్నాడంటే పోలీస్ శాఖ మొత్తం అలర్ట్ అయ్యేది. ఎందుకు అంటే వాళ్ళ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరే పోలీసులకి. అట్లాంటి స్టేజ్ నుంచి హోమ్ మినిస్టర్ అంటే అదేదో నార్మల్ పదవిలాగా, ఒక కానిస్టేబుల్ పదవిలాగా చూస్తుంటాం, కేవలం ప్రోటోకాల్ కోసమే పరిమితమైంది. అట్లాంటి దశ నుంచి ఈ దఫా హోంశాఖ పవర్ఫుల్గా ఉంటుందా, లేకపోతే అధికార యంత్రాంగం చేతిలోకి వెళ్తుందా అనేది చూడాలి. ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళకైతే తెలుగుదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆయనకి మంచి పదవి కావాలని కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.